ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసంలో మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములను ధ్యానిస్తుంటున్నాము. అందులో భాగంగా మనము అధికారాన్ని పంపటం, సెండింగ్ అథారిటీ ఇన్ మిషన్స్. మరి అధికారముతోటి పరలోక రాజ్యం అంతా కూడా అధికారముతోటి శక్తితోటి ఉన్నది అని చెప్పి మనం తెలుసుకుంటుంటున్నాము. మరి నేటి ధ్యానం కొరకు మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ప్లీజ్ ఓపెన్ టు ద బుక్ ఆఫ్ జాన్, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 20 verse 21. మరి అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. Then said Jesus to them again, Peace be unto you. As my Father hath sent me, even so send I you. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నాను అని చెప్పటం మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. మరి ఈ యొక్క మిషన్స్ లో మరి అధికారాన్ని పంపటం అనేటువంటిది ఏంటిదో దాన్ని మనము ఈరోజు మరి అన్వేషిద్దాం ప్రియులారా. 3 కీలకమైనటువంటి అంశాలు. ముఖ్యంగా అధికారాన్ని పంపటం అంటే దాన్ని యొక్క నిర్వచనం, డెఫినేషన్. మరి రెండవదిగా దీని యొక్క మరి మూల అర్థము, గ్రీకు అర్థము. తర్వాత దీని యొక్క ఇంటర్ప్రిటేషన్, హౌ వీ కెన్ ఇంటర్ప్రెట్ దిస్ టు అవర్ ఓన్ కాంటెక్స్ట్. మరి మన యొక్క జీవితాల్లో మరి దీన్ని ఏ రీతిగా మరి అన్వయించుకోవటం కూడా మనం తెలుసుకొని పోతున్నాం. మరి మొట్టమొదటిగా ఏంటంటే పంపే అధికారం యొక్క నిర్వచన, డెఫినేషన్ ఆఫ్ సెండింగ్ అథారిటీ. మరి ఇక్కడ చూసినట్లయితే దైవిక శక్తి మరియు మిషన్ కోసం ఆదేశము, డివైన్ పవర్ అండ్ కమాండ్ ఫర్ మిషన్. కాబట్టి ప్రియులారా, మనము పంపబడినప్పుడే పంపబడేటప్పుడు మనకు దైవికమైనటువంటి శక్తి, డివైన్ పవర్, వి నీడ్ దట్. సామాన్యులు ప్రియులారా ఈ యొక్క కార్యములను చేయలేరు, చేసేటటువంటిది కాదు. దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, ఇది అంతా కూడా వెన్ వి గెట్ దట్ పవర్, డివైన్ పవర్, ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి ప్రియులారా. మరి అంతేకాకుండా మిషన్ కోసం ఆదేశం, కమాండ్ అండ్ ద డివైన్ పవర్, ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటివి. మరి బైబిల్లో కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28:18-20 వచనాల ఆధారంగా మనం చెప్పవచ్చు. అక్కడ ఏమనిందంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. మానవ చొరవ కాదు, దైవిక ఆదేశము. ఇక్కడ ఎంతో తేటగా ప్రియులారా మరి చెప్పటం అనేటువంటి జరిగింది. పరలోకమందు భూమి యందు నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉంటుంది. ఆల్ పవర్ ఈస్ గివెన్ అంటూ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి అంత కూడా అధికారం ఇచ్చినట్టున్నారు. ఇది మానవ చొరవ కాదు, దైవిక ఆదేశము, డివైన్ ఇన్స్ట్రక్షన్ ప్రియులారా. ఎక్కడ హ్యూమన్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేటటువంటిది ఇక్కడ ఎక్కడ లేదు. కాబట్టి 19లో ఏమంటున్నానంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చొచ్చు. మరి ఈ యొక్క వచనంలో కూడా మనం చూస్తే మీరు వెళ్ళండి, ఆదేశం ప్రియులారా, దైవికమైనటువంటి ఆదేశం. ప్రభుని తెలుసుకున్నటువంటి వారికి అందరికీ కూడా మనము మరి రాయబారులం అని చెప్పి తెలుసుకున్నాము. మనం పరిచర్య చేసేటటువంటి, ప్రకటించేటటువంటి వారం అని తెలుసుకున్నాము. ఈరోజు ఏంటంటే అధికారంతో ప్రియులారా, మనకు ఆ సర్వ అధికారం ప్రభు వారు ఇచ్చేటండు. ఆయన మరి మనల్ని కూడా మరి పంపిస్తున్నాడు అధికారంతో, ఆధిపత్యంతో, ఆ శక్తితోటి ప్రియులారా. మనం కూడా వెళ్ళి మరి మనము జనులను శిష్యులనుగా చేయటం, ఆ యొక్క బాధ్యత, ఆ భారము మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
మరి ఇక్కడ చూడండి, త్రియేక దేవుని యొక్క నామంలో బాప్తిసం ఇచ్చొచ్చు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా పిల్లల మన యొక్క త్రియేక దేవుని గురించినటువంటి మెన్షన్ మనకు జరుగుతుంది. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటినన్నిటినీ గైకొన వలనని వారికి బోధించిడి. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఆయన బోధించినటువంటివి మనము ఇతరులకు చెప్పాలి. మన యొక్క సొంత మాటలు కాదు, కానీ యేసు యొక్క మాటలు. యేసు యొక్క మాటల్లో ఎంత శక్తి ఉన్నది, అధికారం ఉన్నది. ఆ యొక్క మాటలు ప్రియులారా మనుషులను విశ్వాసంలోకి నడిపిస్తుంది. ఆ సువార్తను చెప్పమని చెప్తున్నాడు. ఆ మంచి వార్తను, యేసు యొక్క మాటలు ప్రియులారా మనుషులను కదిలిస్తాయి, హృదయాలను తాగుతాయి, వారిలో చైతన్యం వస్తుంది, ఆ మార్పు వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, కనివిప్పు వస్తుంది. దేవుని కొరకు ఆ యొక్క విశ్వాసం ఎన్నో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేయాలంటే వస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు బోధించినటువంటి అనేకమైనటువంటి ఉపమానాల రీతిలో ఉంటున్నవి. మరి వ్యక్తిగతంగా కూడా శిష్యులకు ఎన్నో మరి ప్రార్థన గురించి కానివ్వండి, అనేక అంశముల గురించి మనకు యేసు ప్రభు వారి యొక్క బోధనలు మనకు ఉంటాయి. వాటిని మనం స్టడీ చేయాలి, వాటిని మనం ఇతరులకు చెప్పవలసినటువంటి వారమే ఉంటున్నాము. రెండవదిగా మరి ఆ పంపు అన్నటువంటి దానికి ఒక గ్రీకు పదం అపోస్టలో. అపోస్టలో అంటే పంపడం, టు సెండ్ ఆఫ్, టు డిస్పాచ్, అవన్నీ కూడా పంపించడం పిల్లలు. మనం డిస్పాచ్ చేస్తుంటాం కదా ఏ రీతిగా అయితే, అవన్నీ కూడా ఆ పెళ్ళిళ్ళప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ డిస్పాచ్ చేస్తుంటాం, లేకపోతే ఏమైనా సరే. కాబట్టి అదే రీతిగా మరి ఆ బైబిల్ కాలేజీల్లో తర్బీదు పొందినటువంటి వారు, ట్రైన్ అప్ అయినటువంటి వారు, వాళ్ళందరినీ కూడా మరి అనేక ప్రాంతాలకు, ప్రపంచం నలుమూలలకు కూడా దేవుడు వారిని నడిపించినటువంటి రీతిలో వారిని పంపించటం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి పంపు అనేటటువంటి దానికి అపోస్టలో అన్నటువంటి అర్థం ఉంటున్నది. మరి ఇది మరి ఎంతో ఉద్దేశంతో, అధికారంతో పంపించడం పిల్లలు. ఏదో మరి హాఫ్ నాలెడ్జ్తో అట్లా కాదు, కానీ ఆ సెంట్ విత్ పర్పస్ అండ్ అథారిటీ. కాబట్టి పిల్లలు ఒక గురి ఉంటున్నది, ఒక గమ్యం ఉంటున్నది, మరి ఒక ఆ పవర్ తోటి, అధికారంతో, విశ్వాసమునకు మరి ఆ యొక్క మరి విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు. మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం అని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు. కాబట్టి మన ముందు ఒక గురి ఉంటున్నది. ఆ పందెపు రంగంలో ఏ రీతిగా దే హ్యావ్ ద టార్గెట్ టు రీచ్ ప్రియులారా. మరి కాబట్టి అదే రీతిగా మన ముందు కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకుందాం. కొన్ని షార్ట్ టర్మ్ ప్లాన్స్, తర్వాత లాంగ్ టర్మ్ ప్లాన్స్. మరి సంవత్సరానికి అవసరమైనటువంటి, ఈ సంవత్సరం దేవుడు నాకు ప్రతిదినం కూడా ఈ యొక్క షార్ట్ సర్మన్ చెప్పాలని చెప్పి ఆ యొక్క భారం ఇచ్చింటున్నాడు. ఆ గురితోటి మరి ఇక మరి దాదాపు 7 నెలలు కూడా, జనవరి నుంచి మరి జూలై దాకా ముగించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా మరి ఇంకా ముందున్నటువంటి నెలలో ఇంకా కొత్త శీర్షికలతోటి, ఆ థీమ్స్ తోటి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రియులారా మన ముందు ఉన్నటువంటి ఆ యొక్క మరి ఒక ఉద్దేశంతో, అధికారంతో మనల్ని పంపబడుతున్నారు ప్రియులారా. మరి బైబిల్లో కూడా మనకు ఆ రీతిగా పంపబడినటువంటి ఆ యొక్క రెఫరెన్సెస్, సంబంధిత భాగాలు మనం చూస్తాం. ఒకటి లూకాసు వార్త 10వ అధ్యాయం 1. అక్కడ మరి 72 మందిని పంపించడం చూస్తున్నాం. సెండింగ్ ద 72. మరి ఆ 1వ వచనంలో ఏముంది? అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపెను. కాబట్టి చూడండి, ఆఫ్టర్ దీస్ థింగ్స్ ద లార్డ్ అపాయింటెడ్ 70 others also and sent them 2 by 2 ahead of him into every city and place whither he himself would come. ఆయన వెళ్ళబోయేటటువంటి ప్రతి ఊరికి, ప్రతి చోటికి కూడా తనకంటే ముందు ప్రియులారా ఇద్దరిని పంపిస్తున్నాడు. ఆ మార్గం సిద్ధం చేయటానికి, ప్రిపేర్ చేయటానికి, అరేంజ్ చేయటానికి, ఆర్గనైజ్ చేయటానికి.
అక్కడ మేనేజ్ చేయటానికి అక్కడ మరి అనేక మంది వాలంటీర్స్ను మరి ఈ యొక్క పనిలో పిల్లలు ఎన్నో పరిచయ ఈ యొక్క మరి ఇమిడి ఉంటాయి పిల్లలు యేసు ప్రభు వారు రాకముందు. కాబట్టి ఇది ఒక ప్యాటర్న్. మరి ప్రభుని తెలుసుకున్నటువంటి వారు మనం కూడా ఇటువంటి పద్ధతుల్లో మనకంటే ముందు మరి మన యొక్క టీం మెంబర్స్ ను పంపించడం ఎన్నో ఉంటాయి. సౌండ్ సెట్టింగ్, మరి స్టేజ్ సెట్టింగ్, మ్యూజిక్ రిలేటెడ్, మరి సీటింగ్ అరేంజ్మెంట్, కాబట్టి ఇన్విటేషన్స్, కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. కాబట్టి ఇక్కడ మరి 70 మందిని వారిని సిద్ధం చేసి నియమించి వారికి అన్ని విధాలుగా ఏ రీతిగా ప్రొసీడ్ అవ్వాలా, ప్రార్థన అవసరం, ఆ సిద్ధపాటు, క్రమశిక్షణ, క్రమము, మర్యాద, ఇవన్నీ కూడా ప్రభు వారు ఇక్కడ మరి తెలియజేయటం అనేటువంటి చెప్తున్నాడు. ఇద్దరిద్దరుగా పిల్లలు పరిచర్యల్లో మనము గుర్తుంచుకోవాలి. ఇట్స్ నాట్ ఒక్కళ్ళే కాదు, కానీ ఇద్దరైతే అంత శక్తిగా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇద్దరిద్దరుగా పంపించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. అంతేకాకుండా అపోస్తల కార్యములు 1:8 కూడా అక్కడ చూస్తే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాలలో ఎంతో మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అవైలబుల్ గా ఉంటున్నాడు పిల్లలు. మన యొక్క జీవితాల్లో కూడా ఆ పరిశుద్ధాత్మ ఆ దేవుని యొక్క సహాయము, సహకారము మరి అవసరమై ఉంటున్నది. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో వేడుకుంటున్నామో రైట్ ఎట్ దట్ మూమెంట్ వి సీ ద వర్కింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నా యొక్క జీవితంలో 17 ఏళ్ళప్పుడు ఆ ప్రభువుని తెలుసుకోవటం జరిగింది. ఆ యొక్క సమయం నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఆ క్రియ జరిగిస్తూ అనేక రీతిలుగా మరి నన్ను గైడ్ చేస్తూ ఉన్నాడు పిల్లారా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాము పిల్లలు. వి గెట్ పవర్, వి గెట్ అనాయింట్మెంట్, వీఆర్ అనాయింటెడ్ పిల్లలు. ఆ శక్తితోటి మరి ఆ ప్రపంచమంతటా భూదిగంతాలకు కూడా అనేక ప్రాంతాల్లో మనం దేవుని కొరకు సాక్షులుగా పిల్లలు. ఈ దినాల్లో అటువంటి సాక్షులై అవసరమై ఉంటున్నారు. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్స్ ఉంటాయి ప్రతి శనివారం. డిఫరెంట్ రీజన్స్ నుంచి గ్లోబల్ గా ఉన్నటువంటి మరి ఈ యొక్క శనివారం ఏషియా రీజన్ లో ఉన్నటువంటి వారితోటి మరి స్తుతి ఆరాధన, మరి సాక్ష్యములు, మరి అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం, శక్తివంతమైనటువంటి వాక్యము ఉంటుంది. కాబట్టి సాయంత్రం 5 గంటలకు శనివారం మరి మీరు అవైలబుల్గా ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాను. మరి కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా సాధికారత, ఎంపవర్మెంట్ బై ద హోలీ స్పిరిట్. మా యొక్క స్లోగన్స్ లో కూడా పైన చూస్తే ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. ఈ యొక్క మినిస్ట్రీస్, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి శక్తివంతులను చేయటం కోసం, మరి పరిపూర్ణలు చేయటం కోసం, ఆ దేవుడి యొక్క ఉద్దేశాలను జీవించటం కోసం ఇది మరి అనేక పరిచర్యలు జరుగుతున్నాయి పిల్లల. మరి మూడవ పాయింట్ గా చివరగా మరి ఏంటంటే సందర్భానుసార వివరణ, ఇంటర్ప్రిటేషన్ ఇన్ కాంటెక్స్ట్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రితో యేసు సంబంధంలో పాతుకుపోయిన అధికారం పిల్లల. ఈ యొక్క అధికారం అనేటటువంటిది ఇట్స్ రూటెడ్ ఇన్ జీసస్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. కాబట్టి మనకి ఈ యొక్క సంబంధం పిల్లల మంచి సంబంధం ఇది. మరి దేవునితోటి యేసుప్రభు యొక్క జీవితం చూస్తే ఆ తండ్రితోటి ఎంతో మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ కలిగి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మరి యేసు ద్వారా మరి దేవునితోటి పిల్లల ఒక అటువంటి మంచి మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఉండాలి. అది ఎంతో అవసరమై ఉంటున్నది. మరి అంతేకాకుండా క్రియలో అధికారం యొక్క మరి ఉదాహరణలు కూడా మనం కొన్ని చూద్దాం పిల్లలు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అథారిటీ ఇన్ యాక్షన్. కాబట్టి అపోస్తల కార్యములు 13 మరి మొదటి 3 వచనాల్లో అక్కడ మరి 2-3 వచనాల్లో చూస్తే వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. వారిని ప్రత్యేకింపబరచటం, వారిని దేవుని యొక్క పరిచర్య కొరకు సపరేటెడ్, సాంక్టిఫైడ్ అండ్ సెంట్ ఫర్ విత్ ఎ పర్పస్ పిల్లలు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి.
కాబట్టి అపోస్తులైన పౌలు వీళ్ళ గురించి ప్రియులారా ఏ రీతిగా బర్నబాను మరి వాళ్ళు మరి ఏ రీతిగా పంపించారో మనం చూస్తున్నాం ప్రియులారా. మన యొక్క జీవితాల్లో కూడా లేకపోతే మన యొక్క సంఘాలలో పరిచర్యల్లో కూడా ఇటువంటి ప్యాటర్న్స్ ఎంతో తేటగా మనకి ఇక్కడ ఒక పద్ధతి అనేటటువంటి కనపడుతుంది. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి వారి మీద ప్రార్థన చేసి వారిని మరి అనేక ప్రాంతాలకు పంపించడం అనేటటువంటి జరుగుతుంది ప్రియులారా. కాబట్టి పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్తున్నాడు ప్రియులారా. దేవుని యొక్క రాజ్యం ప్రియులారా అది మరి ప్రత్యేకింపబడినటువంటి పరిశుద్ధమైనటువంటి క్రియ అయి ఉంటుంది, చర్య అయి ఉంటున్నది. కాబట్టి పిలిచినటువంటి వారు దే నీడ్ టు గో, దే నీడ్ టు రెస్పాండ్, దే నీడ్ టు ఒబే గాడ్స్ కాల్. కాబట్టి ఈ దినాలలో ప్రియులారా పంపబడినటువంటి వారు, పిలిచినటువంటి వారు వాళ్ళు మరి ఆయా ప్రాంతాలలో దేవుడు మనల్ని అనేక మందిని తెలుగు వారిని అనేక ప్రాంతాలకు విస్తరించి ఉంటున్నాడు. ఆ ప్రాంతాల్లో దేవుని కొరకు సాక్షులుగా హతసాక్షులుగా మరి మరి శిష్యులను చేయటం మరి క్రీస్తును చూపించేటటువంటి రాయబారులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి రోమా 10వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన యెడల ఎట్లు ప్రకటించరు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చినటువంటి ఒక సువార్తను. కాబట్టి ప్రియులారా పంపబడేటటువంటి వాళ్ళు ప్రకటించు వారి పాదములతో సుందరమైనవి అని వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి మరి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. వారి ప్రియులారా దేవుని యొక్క పరిచర్య కొరకు అనేక ప్రాంతాలు ట్రైబల్ ఏరియాస్కి దినాలలో మరి పిలుపు లోబడి పిల్లలు అనేక రిమోట్ ప్లేసెస్కి వెళ్తున్నారు పిల్లలు. ఆ ప్రాంతాల్లో క్రీస్తు ప్రేమను పంచుకోవటానికి మరి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. పంపబడటం యొక్క ప్రాముఖ్యత పిల్లలు. కాబట్టి ఇది మనం తెలుసుకుందాం. మరి మన యొక్క మరి చివరగా ప్రియులారా మనం మన యొక్క అధికారాన్ని మనం గుర్తిద్దాం ప్రియులారా. మనం అధికారం కలిగినటువంటి వారం ఏంటంటే దేవుని యొక్క రాయబారులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా మనకు ఆ అధికారం ఉంటున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రియులారా వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ మిరకల్స్, వీఆర్ గోయింగ్ టు ప్రీచ్, వీఆర్ గోయింగ్ టు ప్రొనౌన్స్ ప్రియులారా ద ఇంపెండింగ్ జడ్జిమెంట్ ప్రియులారా. కాబట్టి వార్నింగ్స్, హెచ్చరికలు మరి అనేక విధమైనటువంటి దేవుని వాగ్దానాలు ఇవన్నీ కూడా మనం చెప్పబడినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఈ యొక్క సువార్తను మరి పంచుకోవటానికి మరి ముందు మనం ఈ యొక్క అధికారాన్ని గుర్తిద్దాం. తర్వాత సువార్తను పంచుకోవటానికి ఈ యొక్క అధికారం ఎంపవర్డ్ టు షేర్ ద గాస్పల్ ప్రియులారా. అంతేకాకుండా ఈ యొక్క మిషన్స్ లో ప్రియులారా అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళేటటువంటి దాంట్లో వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ మిషన్స్. అనేక ప్రాంతాలకు షార్ట్ టర్మ్ మిషన్ ట్రిప్స్ మేము కూడా అనేక విధములైనటువంటి మిషన్ ట్రిప్స్ అరేంజ్ చేస్తుంటాం. చైనాకు, మరి హాంకాంగ్, మకావ్, మరి ఇండియాకు, ఈ రీతిగా అనేక ప్రాంతాలు ప్రియులారా ఇజ్రాయెల్ రానటువంటి దినాలలో మరి యేసు ప్రభు జీవించినటువంటి ప్రదేశాలు ప్రాంతాలలో. కాబట్టి ఈ యొక్క మిషన్ ట్రిప్స్ అనేటటువంటి కూడా ఆ యొక్క కల్చరల్ మరి చేంజ్ డిఫరెన్సెస్ ఆ ప్రాంతాలలో ప్రజలు ఏ రీతిగా ఉంటున్నారు వారితో కలిసి మరి మరి ప్రార్థన చేయటం, స్తుతించటం. ఇట్స్ రియల్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఫిలిప్పీన్స్ వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. మిషన్ ట్రిప్స్ కాంబోడియా, మరి ఇజ్రాయెల్, కాబట్టి చైనాలో అనేక ప్రాంతాలకు ఈ రీతిగా ప్రియులార దేవుడు మనం ప్రార్థన చేద్దాం. అటువంటి ఆ షార్ట్ టర్మ్ ట్రిప్స్, లాంగ్ టర్మ్ మిషనరీ ఎక్స్పీరియన్సెస్ ప్రియులార వాటిని మరి మనం ప్రేక్షకులుగా కాదు కానీ చురుకుగా మరి పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. నాట్ స్పెక్టేటర్స్ బట్ యాక్టివ్ పార్టిసిపేషన్. ప్రతి ఒక్క సంఘంలో కూడా మరి విదేశాలలో అవుట్ రీచ్ మిషన్స్, ఆ మిషన్స్ సెక్షన్ ఉంటుంది డిపార్ట్మెంట్. ఆ మిషన్స్ ద్వారా మిషన్ డైరెక్టర్, మిషన్ టీమ్ వారు మరి ఒక ట్రిప్స్ సంవత్సరంలో అనేక విధమైనటువంటి ట్రిప్స్ అరేంజ్ చేయటం అనేటువంటి జరుగుతుంది పిల్లలు. మరిది ఈ యొక్క మరి ఆ శక్తి కోసం మనం ఎంతైనా ప్రార్థించవలసినటువంటి వారు ఉంటున్నాం. అంతేకాకుండా పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్ కూడా
మరి ఆయన యొక్క మార్గదర్శకం కూడా మరి ఎంతైనా అవసరం పిల్ల. కాబట్టి యేసు పంపే అధికారం మన యొక్క ఆ మిషన్ పాత్రను మనకు గుర్తు చేస్తుంది పిల్లల. జీసస్ సెండింగ్ అథారిటీ రిమైండ్స్ అస్ ఆఫ్ అవర్ మిషన్ రోల్. ఈ యొక్క మరి నేటి దినాలలో మరి అటువంటి అధికారమును పొంది మరి మనం ముందుకు వెళ్ళాలి. ఇందులో మరి వినయము మరి నిబద్ధతతో ఈ అధికారాన్ని మనం స్వీకరిద్దాం పిల్లలు. లెట్స్ ఎంబ్రేస్ దిస్ అథారిటీ విత్ హ్యూమిలిటీ అండ్ కమిట్మెంట్. ఆ యొక్క సమర్పణతోటి, త్యాగముతోటి, ఎంతో ఆ దీనత్వంతో మనము దీన్ని అధికారమును లోబడి అధికారముతోటి రానటువంటి దినాల్లో శక్తివంతమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మనము ఈ యొక్క పిలుపు వస్తుంది ప్రియులారా, శాంతి మరియు ఆ పరలోకాన్ని ఈ యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి అధికారంతో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారు ఏమంటుండే, గో ఫోర్త్ ఎంపవర్డ్ టు స్ప్రెడ్ పీస్ అండ్ సాల్వేషన్. కాబట్టి ప్రియులారా, మనం పరీక్షించుకుందాం మన యొక్క జీవితాల్లో ఎటువంటి అధికారం కలిగి ఉంటున్నాము. ఇప్పుడు అయినా సరే మనం ఆ దేవుని శరణు వేడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని పొంది అధికారంతో రానటువంటి దినాలలో మనం ఉండేటటువంటి ప్రదేశాలలో గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈ దినాన్ని బట్టి వందనాలు. ఓ గొప్ప నాయన, తండ్రి ఆ యొక్క సెండింగ్ అథారిటీ అన్నటువంటిది ఈ మరి గురించి మేము ధ్యానించి ఉంటున్నాం ప్రభు. గొప్ప నాయన తండ్రి శక్తిని పొంది అధికారంతో ప్రభు, గొప్ప నాయన మీ యొక్క వాక్యాన్ని చేతబోని ప్రభు, అనేక ప్రాంతాల్లో అన్రీచ్ ప్లేసెస్ ప్రభువును ఎరగనటువంటి వారికి, తెలియనటువంటి వారికి తండ్రి సత్య సువార్తను, యొక్క మంచి సువార్తను తండ్రి, ఓ గొప్ప ప్రభు దేవా తండ్రి, మేము చాటి చెప్పటానికి సహాయం చేయండి. కావలసిన బలం శక్తిని దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి యేసు నామములో ప్రభు. వారికి ఆ యొక్క శక్తిని ప్రభు, బలమును తండ్రి, అధికారమును తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన తండ్రి, అప్పుడే ప్రభు మేము మీ కొరకు తండ్రి సాక్షులుగా ఉండగలం ప్రభు. తండ్రి, ఎంతమంది అస్వస్థ గురైన యేసు నామంలో స్వస్థత దయచేయండి. బలహీనులకు బలాభివృద్ధి దయచేయండి ప్రభు. శక్తిహీనులకు శక్తిని దయచేయండి ప్రభు. గొప్ప నాయన, ఎంతమంది తండ్రి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా తండ్రి మరి ప్రభు సాటి అయినటువంటి సహకారాలు దయచేయండి ప్రభు. ఓ గొప్ప నాయన, ప్రేమ గల దేవా తండ్రి వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి కరుణించి కృప చూపించమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికీ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.